ఈరోజు మా లోకల్ లీడర్ నవీన్కి ఇవ్వాలి అని అంటున్నాడు. రౌడీ అని మా నవీన్ అన్నారు. పాపం నవీన్ ఏ కేసులు తీసుకురమ్మను. మరి వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? దోపిడీ దొంగలు వీళ్ళని. అందుకే డకైట్స్ అన్నా. డకైట్స్ రాబరర్స్ అంటే దాని సెక్షన్ చెప్తాను. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది, అంతకుముందు ఐపీసీ 395 కింద ఉండేది. వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క సొమ్మును, మానాన్ని, ధనాలన్నీ దోసుకున్న ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు దోసుకొని, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఉద్యమంకు రాకముందు వాళ్ళ యొక్క ఆస్తులు ఎంత ఉన్నాయి? ఎవరి? కల్వకుంట్ల ఫ్యామిలీ, నాట్ చంద్రశేఖర్ రావు, వాళ్ళ ఫ్యామిలీ. సో వారి ఫ్యామిలీది ఎంత ఉన్నది, వారి యొక్క ఆస్తులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, 10 ఏళ్ల పాలన తర్వాత వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయి. అందుకనే బిల్లా రంగాలు ఏదైతే దోసుకున్నారో ప్రతిదీ స్కామేనే. నువ్వు ఏ స్కీమ్ తీసుకో స్కామ్, కాళేశ్వరం తీసుకో స్కామ్, చేపల పెంపకం తీసుకో స్కామ్, గొర్రెల స్కీమ్ తీసుకో స్కామ్. నువ్వు ఏది తీసుకో అన్నిట్లో స్కామ్ లేకపోతే నేను నా పదవికి రాజీనామా ఇస్తాను.